పెట్టిన ప్రెస్ మీట్ను, వాళ్ళ అనుచరులు పెట్టిన ప్రెస్ మీట్ను పూర్తి స్థాయిలో ఖండిస్తూ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ను వెనువెంటనే డిసిసి అధ్యక్షులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సమ్మిరెడ్డి గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. తనకు అనుచరులకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ సమ్మిరెడ్డి గారు, నీవే మొన్న నీ స్వలాభం కోసం 10 సంవత్సరాల నుంచి పార్టీ నిడిచిపెట్టి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నిడిచిపెట్టిపోయిన నీవు ఇవాళ ప్రణవన్న నీకు కండువ కప్పిండు. ప్రణవన్న నిన్ను పార్టీలో అవమానిస్తే ప్రణవన్ననే విమర్శించే స్థాయి నీది కాదు అని ఈ సందర్భంగా అంటున్నాం. మేము కష్టకాలంలో 2007 నుండి ఇప్పటి వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటూ అనేక సార్లు పోలీస్ స్టేషన్లు, అనేక సార్లు జైలుకు పోయి ఎన్ఎస్సిఐ నుండి ఇప్పటి వరకు కూడా అనేక ఇబ్బందులు పడుతూ పార్టీలో ఒక క్రమశిక్షణ గల చాలా మంది సీనియర్లు కూడా చాలా మంది పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. అప్పుడు బక్లాభరణం సుదర్శన్ రెడ్డి నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రణవన్న వరకు కూడా అనేక మంది పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేయడం జరిగింది. ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా, ప్రణవన్నకు వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ సహించబోదని మేము ఒకటే సూచన చేస్తున్నాం. వాళ్ళు పదే వెంకట్ పేరు తీస్తున్నారు. బల్మూరు వెంకట్ గారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉండి ఒక పార్టీ మిమ్మల్ని మంచిగా గౌరవించి ఎమ్మెల్సీగా ఇస్తే మళ్ళీ మీరు ఇక్కడ స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే మీ అనుచరులు మీ పేరు వాడుకుంటున్నారా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. దయచేసి ఏదంటే మీకు సూటిగా సూచన చేస్తున్నాం, ఇక్కడ అనేక మంది కూడా మీ ప్రోద్బలంతో ప్రణవన్న మీద ఆరోపణలు చేస్తున్నారని ఈ నియోజకవర్గంలో చర్చించుకోవడం జరుగుతుంది. నేను ఒకటే అంటున్నా, ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కట్టుబడి పనిచేయాలని, ప్రణవన్న మీద ఎవరు కూడా పార్టీకి కానీ ప్రణవన్నకు కానీ వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. చర్యలు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, స్టేటస్లు పెడుతున్నారు, వాట్సాప్లలో పెడుతున్నారు. ఎవరు పెట్టినా కూడా సహించేది లేదు. మీరు అలాంటి ప్రణవన్న మీద ఏ ఒక ఆరోపణ చేసినా కూడా మేము ఊరుకోబోము, సహనంతో ఉంటున్నాము. ఎందుకంటే పార్టీ చర్యలు తీసుకుంటుంది. అనేక కష్టకాలాలలో ఉన్నారు. అరే అందరూ కూడా పార్టీలు మారి ఇవాళ వాళ్ళకి మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి మళ్ళీ ఈ పార్టీలో చేరి మా పార్టీ మేము గతంలో ఉన్నాము, గత నాయకులము, మళ్ళీ ఇక్కడికి వచ్చినాము, సొంత గుటికి వచ్చినాము, రావడంలో తప్పులేదు, మీరు రావడంలో తప్పులేదు. కానీ ఇక్కడ చెలాయిస్తామనంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఇక్కడ చాలా మంది మీ సీనియర్లు ఉన్నారు, చాలా మంది పార్టీ కోసం పనిచేసిన ఉన్నారు. వాళ్ళకు గౌరవించాలి, మీకు కూడా గౌరవిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రణవన్న మీద ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేస్తే, ప్రణవన్న నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్ట సుఖాలు చేస్తూ తెలుసుకుంటూ అనేక పరామర్శలు చేస్తూ అనేక ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఎంత ఇబ్బంది పరిస్థితిలో ఉన్నా నిత్యము ప్రజల మధ్య ఉండే వ్యక్తి మీద అనేక ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకనంటే నిన్న అసలు మీరే పార్టీలు మారి పార్టీకి వచ్చిన వాళ్ళు, మొన్ననైతే దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు నెల కింద పార్టీలో చేరిన అయినాడు, ఒకరు 3 నెలల కింద చేరిన అయినాడు, ఒకరు 4 నెలల కింద చేరిన అయినాడు. మీరు కూడా పార్టీ గురించి ప్రణవన్న గురించి మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే సీనియర్లు మాట్లాడడంలో కూడా పద్ధతి ఉంటుంది. సీనియర్లైనా జూనియర్లైనా ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడితే మాత్రం దీన్ని అంటే కౌశిక్ రెడ్డి గారే మాట్లాడిస్తున్నారా, మరి కౌశిక్ రెడ్డి గారే వాళ్ళకి పైసలు ఇచ్చి ఇక్కడ విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, పార్టీకి స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, కౌశిక్ రెడ్డి గారి మాయడవాడి కౌశిక్ రెడ్డి గారికి అమ్ముడు పోయిన కొంతమంది చేస్తున్నారా అని ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పార్టీ ఒకరిని ఇన్ఛార్జిగా పంపినప్పుడు వాళ్ళ కోసం సీరియస్గా పార్టీ కోసం పనిచేయాలి. ప్రణవన్నను ఏ ఒక్కరు విమర్శించినా ఊపుండేది లేదు. ఏ ఒక్కరు పార్టీకి కానీ ప్రణవన్నకు కానీ స్టేటస్లు కానీ ఎక్కడ పెట్టినాడో ఊరుకోబోమని మేము హెచ్చరిస్తున్నాం. మేము కొన్ని రోజులు ప్రెస్ మీట్లతోటో లేకుంటే మాటలతోటో చెప్తాం, ప్రణవన్నను ఏ ఒక్క మాట అన్నా కూడా భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు, యూట్యూబ్లో వాట్సాప్లలో పెడుతున్నారు. ఇవన్నీ కూడా మానుకోవాలి. మానుకోకపోతే మీకు కూడా బహిష్కరణ ఉంటుంది, చర్యలు ఉంటాయి. అన్నీ కూడా పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ అబ్జర్వేషన్ ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవ్వరు కూడా పార్టీకి వ్యతిరేకంగా ప్రణవన్నకు వ్యతిరేకంగా పోవద్దని పోయే వాళ్లకు సూచన చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. భౌతిక దాడులకు కూడా వెనుకాడపోమని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.